టార్గెట్ పెద్దది, వయస్సు చిన్నది. అయితేనే ఆ చిచ్చర్ పిడుగు వీరంగం ముందు ఆ టార్గెట్ ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో శతకం చేసి ఔరా అనిపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన శతకం. ఇక భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన వ్యక్తిగా సూర్యవంశీ రికార్డుకెక్కాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ తను క్రీజ్ లో ఉన్నంతసేపు గుజరాత్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 11 4లు 7 6లతో విరుచుకుపడిన వైభవ్ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు మరపురాని విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోయే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాజస్థాన్ 15.5 ఓవర్లలో 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక వైభవ్ అవుట్ అయిన వెళ్తున్న సందర్భంగా అభిమానులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రాజస్థాన్ ఆటగాళ్లు లేచి నిలుచొని చప్పట్లతో స్వాగతం పలికారు. మొత్తానికి 35 బంతుల్లోనే చేసి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.